ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో, ఆ ప్రమాదానికి సంబంధించి మనతో ఉన్నారు సార్. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ సిస్టర్ కూతురు అనుకుంటా. వాళ్ళ పర్సన్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి? ఏం జరిగింది అసలక్కడ? ఎవరున్నారు మీకు సంబంధించిన వాళ్ళు హాస్పిటల్‌లో? మా వదిన వాళ్ళ కొడుకు ఉన్నాడు. హ్మ్. మేము వికారాబాద్‌లో ఉంటాము. ఆయన మార్నింగ్ డ్యూటీ పర్పస్ తాండూరు నుంచి సిటీకి వస్తున్నాడు. హ్మ్. ఇట్లా ఇన్సిడెంట్ అయిందని మాకు 7:00 అట్లా కాల్ చేసిండ్రు. హ్మ్. మేము ఇంటి నుంచి ఇమ్మీడియట్‌గా బయలుదేరి లొకేషన్‌కి వచ్చి హ్మ్. అక్కడి నుంచి చేవెళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చినాము. హ్మ్. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఇక్కడ పిఎంఆర్ హాస్పిటల్‌కి పంపించారు. హ్మ్. ఇక్కడికి వచ్చినాక సిటీ స్కాన్, ఎక్స్‌రే అవన్నీ చేసిర్రు. హ్మ్. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యాజువాలిటీలో ఉన్నాడు. హ్మ్. డాక్టర్స్ వచ్చినాక రిపోర్ట్ చెక్ చేసి చెప్తామని. అబ్బాయి పేరు, వయసు ఏం చేస్తుంటారు? పేరు జగదీష్, హ్మ్. వయసు 28 సంవత్సరాలు. సో డాక్టర్స్ ఏమైనా చెప్పడం జరిగిందా హెల్త్ కండిషన్ గురించి? ఏమో మేమేం కన్సల్ట్ కాలే ఇంకా, రాలేదు. సో మీ చెప్తామా. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇట్లాంటి ప్రమాదాలు గతంలో కూడా చాలా జరుగుతా ఉన్నాయి. సో దానికి సంబంధించి సంబంధించి అంటే మెయిన్గా వచ్చేసి రోడ్ ప్రాబ్లం అది బాగా ఉంది. అది హ్మ్. ఎప్పుడు బిజీ రోడ్ అది. హ్మ్. ఆ రోడ్ ఒకటి కొంచెం పెద్దగా అయితే ప్రమాదాలు తక్కువ అవుతాయి అక్కడ. హ్మ్. మీరు ఇక్కడ లోకలేనా సార్? ఈ వికారాబాద్ డిస్టిక్. వికారాబాద్. వికారాబాద్. చాలా రోజుల నుంచి ఇట్లానే యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి అని అంటున్నారు. టర్నింగ్స్ దగ్గర కావచ్చు, నైట్ టైంలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అదే మెయిన్ రోడ్ ప్రాబ్లమే అది. హ్మ్. రోడ్ చిన్నగా అయిపోయింది, వెహికల్స్ అనేటివి ఎక్కువ అయిపోయినాయి. ప్రభుత్వానికి ఏం చెప్తారు సార్? రోడ్ అదే శాంక్షన్ ఆల్రెడీ అయింది కదా అది, హ్మ్. అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు. అది తొందరగా అయితే ఇట్లాంటివి ఏం కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే. మీ పేరు మేడం? రోజన పేరు. మా బాబు అదే జగదీష్ ఉన్నాడు కదా. హ్మ్. మైనర్ ఇంజురీస్ అయినాయి, అన్ని హెడ్కి బాగా దెబ్బలు తగిలి బ్లీడింగ్ అయింది. హ్మ్. సిటీ స్కాన్, ఎక్స్రేలు అవి తీసిండ్రు. చెప్తామని అంటున్నారు డాక్టర్స్ వాళ్ళు అది చూసిన తర్వాత. హ్మ్. మీకు ఎప్పుడు తెలిసింది మేడం ఇది? 7:30కి అట్లా మాకు వీళ్ళ ఫ్రెండ్ కాల్ చేసిండు సార్. ఆ. ఇట్లా యాక్సిడెంట్ అయింది, అదే ఆ యాక్సిడెంట్ అయిన బస్సులోనే మీ జగదీష్ కూడా ఉన్నాడు అంటే మేము వచ్చేసినాం. ఇంకా అప్పట్లోపే ఆ అబ్బాయి పక్కకు ఉన్నాడు. అక్కడ నుండి వేరే అంబులెన్స్ అవన్నీ చెవెళ్ళ హాస్పిటల్కి పంపించిండ్రు. అక్కడ నుండి ఫర్దర్ ట్రీట్మెంట్, హయ్యర్ ట్రీట్మెంట్కి ఇక్కడ పిఎంఆర్కి పంపించారు. ఇక్కడికి రాగానే సిటీ స్కాన్, ఎక్స్రేలు అవన్నీ చేసి రిపోర్ట్స్ వచ్చినాక మేము చెప్తాము అని అంటున్నాం. అంతే సార్. కలిసి ప్రయత్నం చేస్తారా? అంటే చూపించే దగ్గర వరకు వెళ్ళి మీకు వెళ్ళి మేము ఇప్పటిదాకా బాబు దగ్గరనే ఉన్నాం. చూసారా? ఉం. మాట్లాడారా? మాట్లాడారు మంచిగా. మాట్లాడారా? మాట్లాడినాం. ఏమంటున్నారు ప్రమాదం గురించి ఏమైనా చెప్పారా మరి? చెప్పిండ్రు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే లారీ వల్లదే తప్పు. మేము బస్సు ఆల్రెడీ కంట్రోల్లోనే ఉంది. లారీ ఒకటేసారి వచ్చేసింది స్పీడ్లో. లారీ స్పీడ్లో అది వచ్చేసింది కూడా మేము అసలు ఊహించలేము. అప్పటి లోపలనే అది కంకర అదంతా బస్ లోపలికి వచ్చేసింది అని చెప్తుంది. ఎటువైపు కూర్చున్నట్టు లాస్ట్లో? లాస్ట్లో లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు అంట. అది ముందు లేదు లేదు దూకలేదు. అదంతా లోపలికి రాగానే కానిస్టేబుల్స్ వాళ్ళు ఉండి బయటికి లాగేసిండ్రంట. అంటే అదే రోడ్లు మంచిగా చేసి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఆమెనే బాగా కేకలు పెట్టి వదిలిందంట. తీయండి తీయండి అంటే ఎవరు తీస్తలేరట. ఎవరున్నారు మీకు సంబంధించి? చెల్లెనా? మా చెల్లెనే. సొంతం చెల్లె? ఈడికే మొత్తం టెస్ట్ వచ్చిందంట. ముఖం మీద వాడింటే బతకపోతుండే. అయ్యో. ముఖం మీద వాడలేదు, ఈడికి వచ్చిందంట. ఆమె నిలబడ్డదంట బస్సులో. బస్సులో నిలబడ్డది. అవును, మనం కూడా చూసినాం అసలు అందులో. బస్సులో నిలబడ్డదంట. ఆమె కూర్చున్న వాళ్ళకి అందరికీ పాటలు అప్పుడే అయిపోయారంట. చనిపోయినారు. 20 పైగా చనిపోయినారు. ఆమె ఈడుకున్నందుకు గుంజుండి ఆ డస్ట్ అంతా తీయండి అంటే ఎవరు తీస్తలేరట. ఎవరు తీయలేదు. తీస్తలేరట. డస్ట్ తీయడానికి ఆకలి పెడుతుందంట మా చెల్లెలు. పడ్డాక ఏం పేరమ్మా మీ చెల్లె పేరు? అనసూయ. ఎక్కడ ఉంటారు తను? గొంగుపల్లి, గొంగుపల్లి, వికారాబాద్. మాకు నేను ఇంటికి వెళ్ళి పరిగి అవతలకి వెళ్ళి వచ్చిన సార్. నేను పరిగి అవతలకి వెళ్ళి వచ్చిన అప్పుడే నేను ఇంట్లో పూజ చేస్తున్నా, ఫోన్ చేసిండు నా కొడుకు. ఫోన్ చేసి వెళ్ళొచ్చి మీ మమ్మీ ఉన్నారు, మదర్. అసలు ఏం జరిగింది మరి? ఏం జరిగిందంటే పొద్దున మార్నింగ్ లేచి ఇక్కడ హెర్బల్ ప్రోడక్ట్ది ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇక్కడ చేవలలో సెంటర్ ఉంది. ఆ సెంటర్కి రావడానికి పొద్దున మార్నింగ్ 6:15కి స్టార్ట్ అయింది. 6:30 వరకు మనగూడకు వచ్చింది. మనగూడలో బస్ ఎక్కింది. బస్ ఎక్కి స్టార్ట్ అయింది. అది ఏమంటారో ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ ఆమె గిట్ట అంత ఏం తెలియదంట. సడన్గా స్పాట్లో అది అయిపోయింది యాక్సిడెంట్. ఆమె నించున్నందుకు ఆమె ఏం కాలేదు అనుకోండి, ఏది జరగలేదు అనుకోండి, గీసుకపోవడం కానీ ఏం లేదు.
ఆమె నించుంది. ఒకటి రాడ్ సైడ్లో రాడ్ ఉంటాయి కదా బస్సులో, ఆ రాడ్డుకు తల తగిలి కొద్దిగా ఆమె అన్కాన్షియస్ అయిపోయింది. ఆ నించుని దగ్గరనే ఆ కంకర మొత్తం పడిపోయేసరికి ఆమె అందులో ఫిక్స్ అయిపోయింది. నిలబడకపోయింటే ఆమె గిట ఈ నెంబర్లో ఆమె ఎక్కుతుంది. ఇప్పుడు కండిషన్ ఎట్లా ఉంది, హెల్త్ కండిషన్ మీ అమ్మగారు? హెల్త్ కండిషన్ అయితే ఇప్పుడైతే బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కొద్దిగా ఆమెకు మొత్తము నొప్పులు ఉన్నాయి అనుకోండి, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఆ పెయిన్స్ ఒకటే, మిగతా అయితే ఏం లేదు. అన్ని సిటీ స్కాన్ అన్నీ చేశారు, ప్రాబ్లం అయితే ఏం లేదంటని చెప్పారు. ఇప్పుడు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాంటని చెప్పారు. ఏంది పరిస్థితి అంటే ఈ రోడ్డు చిన్నగా ఉండడం వల్ల, రోడ్డు చిన్న ఉండడం వల్లనే ఇప్పుడు అది రోడ్డు మొన్న శాంక్షన్ గిట్ అయిపోయింది. ఇప్పుడు రోడ్ అయితే శాంక్షన్ అయిపోయింది, అది చేసే క్రమంలోనే ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ అవ్వడం గతంలో కూడా జరిగినాయి. అది జరిగినందుకే ఈసారి మన ప్రభుత్వం డిసిజన్ తీసుకొని చేసేది. అది మీరు కూడా చూసారు నిజంగానే టిప్పర్ లారీకి సంబంధించి ఓవర్ స్పీడ్ అనుకోవచ్చా, లేకపోతే అక్కడ ఒక గుంత ఉంది, గుంతను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. అదే టిప్పర్ లారీ ఓవర్ స్పీడ్ ఉంది, ఇది బస్ గిట ఎక్స్ప్రెస్ కాబట్టి ఇది గిట స్పీడ్ ఉండడం రెండు కారణాలే. అది ఓవర్ స్పీడ్ ఉండడం వల్ల టర్నింగ్ పైన కాబట్టి మనము కంట్రోల్ ఎట్లయినా కాదు, అది వెహికల్ అది జరిగిపోయింది. బస్సులో కూడా 72 పైగా ప్రయాణికులు, స్ట్రెంత్ ఎక్కువ ఉండేసరికి గిట అది గిట మనం. సో ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్పేది ఏముంది సార్, ఇప్పుడైతే చేసేదైతే వాళ్ళైతే చేస్తున్నారు, చేసే క్రమంలో ఇది జరిగింది కాబట్టి వాళ్ళు ఇంకా తొందరగా ఈ రోడ్డుది తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుందని అంతే.